ఓనర్ల స్టైల్ కొడుతున్నావేంటి? నువ్వు కేఫ్ కి యూజ్లెస్ ఎంప్లాయీవి. యూజ్లెస్ అని రోజు అంటున్నారనే ఈ రోజు యూస్ఫుల్ అవ్వడానికి డిసైడ్ అయ్యాను. అంటే ఏంటి, మానేసి వెళ్ళిపోతున్నావా? కాదు, ఒకే ఒక్కడినవుతున్నా. ఐ మీన్ ఒకే ఒక్కళ్ళు అర్జున్లా మన కేఫ్ కి ఒక్కరోజు ఓనర్ అవుతున్నా. ఓవర్ చేస్తే ఈ ఒక్కరోజు కూడా జాబ్ లో ఉండవు. నా మాట వినకపోతే ఈ కేఫ్ మూసేయడానికి మీరు కూడా రోజులు లెక్క పెట్టుకోవాలి. శనివారం నాడు ఏంది ఆపసకన మాటలు? నీకు పట్టిన శని వదిలించడానికే నేను ట్రై చేస్తున్నాను. నీకన్నా పెద్ద శని ఎవరున్నారు ఇక్కడ? నాకు ఛాన్స్ ఇవ్వండి, ఇంప్రెస్ చేసి చూపిస్తా. మేమేం చేయాలి? హెల్ప్ చేయాలి. నిన్ను ఎత్తి బయట పడేయనీకి మేము రెడీ. అంత అడ్వాన్స్ అవ్వద్దు. ఈ రోజు ఓనర్ గా నేను సక్సెస్ అవ్వకపోతే రేపు మీరు రాకముందే నేనే వెళ్ళిపోతాను. సాలరీ సేవ్ అవుద్ది. నాకోకే. తెనాలి వదిలి వెళ్ళిపోతానంటే మనకి ఎప్పుడు ఓకేనే. ఈ తెనాలి వదల్డు, ఇక్కడి నుంచి కదల్డు. కదలకపోతే ఎలా క్లీన్ చేసుకోవాలి? తప్ప ముచ్చటాపి ఈసేం మొదలెట్టలేదనుకో, ఒక్క గుద్దుకు సంపుతామల్లా. వస్తున్నా ఎక్కడ మొదలు పెట్టాలా అని థింకింగ్. నీ ఎంటీ మైండ్ కి అంత థింకింగ్ అవసరమా? ఎక్కడొక చోట మొదలు పెట్టి విషయం చెప్పు. ఏ విషయం? మర్చిపోయావా? ఇవాళ ఏదో పీకుతానన్నావు కదా, ఆ ప్లాను. బిల్డప్ ఇవ్వడంలో బిజీ అయి మర్చిపోయా. నిన్న రాత్రి సేమ్ సూట్ 200కి రెంట్ తీసుకొని రిచ్ పార్టీకి వెళ్ళాను. దేనికి? తాగేసిన సీసాలు ఏరుకుని అమ్ముకోవడానికా? కాదు, వాష్ పూరిల్ని పటాయించడానికి. నిన్ను చూడగానే పారిపోయి ఉంటారే. చాలా మంది అదే చేశారు, కానీ ఒక కైండ్ హార్టెడ్ లేడీ టెంప్ట్ అయింది. ఏంటి, నిన్ను చూసా? కాదు, నా బ్యాక్ చూసా. హలో బ్యాక్ అంటే ఈ బ్యాక్ కాదు, నా బ్యాక్గ్రౌండ్ చూసి. నీకు వెనక ముందు మొత్తం ఖాళీనేగా, ఎవరు లేరు, ఆస్తి లేదు, ఏం చూపించావు? నాకేం లేదని నీకు తెలుసు, కానీ జూలీకి తెలీదు. జూలీ ఎవరు? కుక్క పిల్ల? కాదు, అందమైన ఆడపిల్ల. నా సోది విని నా మైకంలో పడిపోయింది. ఇప్పుడు నీ రొమాంటిక్ అడ్వాంటేజెస్ గురించి మాకెందుకు చెప్తున్నావు? నేనెంత రొమాంటికో తెలుసుకుంటారని. అంటే నేనా జూలీకి ఏం చెప్పానో తెలుసుకుంటారని. తెలుసుకుని మేమేం చెయ్యాలా? ఫోన్ చేసి అన్ని అబద్ధాలని చెప్పాలా? ఉండు, వెంటనే చెప్పొస్తా. చెప్పేస్తావు. నీకింకేం పని? అన్ని చెడగొట్టడం తప్ప. అబ్బా, విషయం చెప్పు. నెక్స్ట్ రౌండ్ క్లీనింగ్ చేసుకోవాలి. నా జూలీ ఎవరో తెలుసా? ఇండియన్ ప్యాసింజర్ న్యూస్ పేపర్ లో జర్నలిస్ట్. ఓ, అయితే నీ పరువు ఇంగ్లీష్ లో పబ్లిక్ గా తీస్తుందిలే. హలో, మనం దొరికే టైప్ కాదు, వాడుకునే టైప్. ఎవరినైనా. ఇప్పుడు ఆ డీటెయిల్స్ మాకేం చెప్పకు. నేను చెప్పని డీటెయిల్స్ ఊహించుకొని చిరాకు పడక వైషు. నేను జూలీని వాడుకునేది వేరే విధంగా. ఏంటి, తనని కూడా కేఫ్ లో జాబ్ లో పెడతావా? నువ్వు చేయడానికే పని లేదు, ఇంకా తనకేమిస్తావు? లిసన్ టు మీ కమ్లీ. జూలీ ఇంగ్లీష్ లో సిటీలో ఉన్న మంచి రెస్టారెంట్స్ గురించి, కాఫీ షాప్ల గురించి ఆర్టికల్స్ రాస్తుంది. అలా అయితే తనతో మన కేఫ్ బాగుంటుందని రివ్యూ రాయించచ్చు కదా. ప్లాన్ అదే. చెప్పే వరకు వెయిట్ చేయలేవా? సోదాపి సీదా చెప్పలేవా? ఇంకా చెప్పడానికి ఏముంది? జూలీకి ఈ కాఫీ షాప్ ఓనరని చెప్పాను, వస్తానంది. వచ్చి టేస్ట్ చేసి ఒక రివ్యూ రాయమన్నాను. నువ్వు ఓనర్ ఏంటి, క్లీనర్ కూడా కాదు. అలా బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు నిజం చెప్తే రాదు, అందుకే మీరంతా ఒక్కరోజు నా దగ్గర పనోళ్ళవ్వాలి మన కేఫ్ కోసం. నాకెందుకో ఇదంతా నీకోసమే అనిపిస్తుంది. ఇందులో నాకేంటి? కేఫ్ ఓనర్ అని చెప్పి జూలీని లైన్ లో పెట్టడానికని నా డౌట్. నీకన్నీ డౌట్స్ వైషు. అలా అయితే ఈ తాజ్ హోటల్ ఓనరు అని కూడా చెప్పేవాడు, కానీ మన టిక్ పేరు ఎందుకు చెప్పాడో తెలుసుకో. తెనాలి మనకోసమే ఇదంతా చేశాడు. ఆహా, నేను కొంత చెప్తే నువ్వు అంత కనెక్ట్ అవుతావు, అందుకే ఐ లైక్ యూ. బట్ ఐ డోంట్ లైక్ ఇట్. వస్తే మన హోటల్ కి మంచి పేరు వస్తుంది, లేదంటే తెనాలి వదులుతాడు. ఎలా అయినా మనకి ప్లస్ ఐసు. రామలమ్మ, ఇది హోటల్ కాదు, కేఫ్. అదేలే, కాఫీ హోటల్.
నువ్వు ఎందుకలా ఉన్నావో నాకు తెలుసులే. ఎలా ఉన్నాను? మామూలుగానే ఉన్నానుగా. మామూలుగా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నా. కానీ ప్రభ 10 సార్లు కడిగిన కప్స్ మళ్ళీ మళ్ళీ తుడుస్తుంటే తెలుస్తుంది నువ్వు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావని. నాకెందుకు ఫ్రస్ట్రేషన్? తెనాలి జూలీతో ఎక్కడ సెటిల్ అయిపోతాడో అని జలసి ఎక్కువై వాడెవరితో తిరిగితే నాకేంటి? మరెందుకు తెనాలి జూలీని తీసుకొస్తానంటే నో 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 అన్నా? ఎవరిని పడేయడానికి మనల్ని వాడుకోవాలని చూస్తే కోపం వచ్చింది అంతే. మరెందుకనో నాతో మాట్లాడుతూ పదే పదే వాడిని చూస్తున్నా. ఇప్పుడు కూడా వాడు సూట్ ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాడని చూస్తున్నాను అంతే. వాడి సూట్ గురించి కాదు, వాడే నీకు సూట్ అవుతాడనుకుంటున్నావేమో. ముందు తెలుసుకో, లేకపోతే నువ్వెంత దాచాలనుకున్నా నీ జలసి బయటపడిపోతుంది. వీడు అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడా, కమ్లి పీకిన గ్లాస్ వల్ల అలా అనిపిస్తున్నాడా? ఏదైనా సరే కంట్రోల్లో ఉండాలి. అందుకే వైషు నిన్ను క్లీనింగ్ చేయొద్దన్నాను, చూసావా? ఏంటి అది క్లీన్ చేసిన నువ్వా? అయితే ఇంకోసారి నో. అబ్బా, ఈ నో నేను క్లీన్ చేశానని కాదు, జూలీ ముందు అబద్ధాలు ఆడమన్నామని. దానికెందుకు అరుపులు? నా లైఫ్ లో ఇప్పటి వరకు అబద్ధం అనేది రాలేదు తెలుసా? రాకపోతే నేర్చుకో, దానికి నా నరవడం దేనికి? నో, నేను అబద్ధాలు ఆడను. ఐఎమ్ పర్ఫెక్ట్ మ్యాన్. ఏంది పర్ఫెక్ట్? ఇప్పుడు ఆ జూలీ ముందు గిట్లా అన్ని నిజాలే చెప్తే మొత్తం జడుద్ది. ఏం చెడినా నేను మాత్రం చెడను, నిజం తప్ప ఇంకేం చెప్పను. అబద్ధాలు ఆడొద్దులే, జస్ట్ నిజాలు చెప్పకుండా మెయింటైన్ చేయి చాలు. మరి జూలీ నన్నేమని అడిగితే ఏం చెప్పాలి? మౌనవ్రతం అని చెప్పు. అమ్మో, అది కూడా అబద్ధమే. గట్లయితే నిజాన్ని నిదానంగా చెప్పు. అంటే టీవీ సీరియల్ లాగా సాగా తీసి చెప్పాలా? కాదు, 10 సెకండ్లు ఆగి చెప్పాలి. అలా అయితే ఓకే. నిజం టైం తీసుకున్నా బయటకు మాత్రం రావాలి. 10 సెకండ్లు ఆగితే ఏంటి? ఎప్పుడో ఒకప్పుడు బయట పడాల్సిందే కదా. ఎలా మేనేజ్ చేస్తావు? దానికి నా తానా ఓ జబర్దస్త్ ఐడియా ఉంది. ఏంటి? ప్రభా చెప్పింది కామెడీకి మేం జబర్దస్త్ స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నాం అందామా? కాదు, ఆన్సర్ ని ఇంకో క్వశ్చన్ తో కవర్ చేద్దాం. అర్థం కాలేదక్క. ఏది ప్రభాకి నువ్వు ఒక క్వశ్చన్ వై. ప్రభా, నువ్వు అబద్ధాలు చెప్తావా? ప్రభా చెప్పేవన్నీ అబద్ధాలే, నిజాలు అస్సలు చెప్పావు కదా ప్రభా. 10 సెకండ్స్. చచ్చినా చెప్పను. సూపర్ అక్క, ప్రభాతోనే నిజాలు చెప్పననిపించా. 10 సెకండ్స్. యు ఆర్ రాంగ్. నేను ఎప్పుడు నిజాలే చెప్తాను. ఇది నీ రెండో క్వశ్చన్ కి ఆన్సర్. ఎగ్జాక్ట్ గా 10 సెకండ్స్ ఆగి చెప్పాను కదా. మొదటి క్వశ్చన్ కి ఆన్సర్ ని 2 క్వశ్చన్ తో కవర్ చేస్తావు, బానే ఉంది. మరి 2 క్వశ్చన్ ఆన్సర్ ని ఏం చేస్తావు? దానికి నా తన ఇంకా ఐడియా ఉంది. మీరెన్ని ప్లాన్లు వేసినా నాతో నిజం తప్ప మరొకటి చెప్పించలేరు. ఖబర్దార్. రాములమ్మ, నీది కుకింగ్ డ్యూటీ. కమ్లీ, నీది ట్రేలో అందంగా స్నాక్స్ కాఫీ అరేంజ్ చేసే డ్యూటీ. మరి నేనేం చేయాలి? నీ అందమైన చేతులతో ఆ స్నాక్స్ ని జూలీకి సర్వ్ చేయాలి. జూలీ ఉన్నంత వరకు నువ్వు అలా వచ్చి కనబడుతూ ఉంటే కాఫీ షాప్ గ్లామరస్ గా కనిపిస్తుంది. అబ్బో, ఏంటి టెంప్ట్ అవుతున్నట్టున్నా? అదేం లేదు, అందంగా ఉంటానని వాడు చెప్తే గనక తెలీదా? నువ్వు నా మీద కాన్సంట్రేషన్ తగ్గించి పని మీద పెట్టు. ఇక్కడ రామ్మా. అయ్యో, ఇక్కడ ఒక్క నిమిషం, వెళ్ళి బాగా తుడుచుకురా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళు. వేసుకోండి. నీ పేరేంటి? హలో, నిన్నే అడిగేది, నీ పేరేంటి? 10 సెకండ్స్. ప్రభాకర్. పర్ఫెక్ట్ ప్రభాకర్. 10 సెకండ్స్. చెప్పాను కదా ప్రభాకర్ అని, మళ్ళీ అడుగుతావే?
ఎవరు తినాలి వీడు వింతగా ఉన్నాడు? ప్రభాకి అని 2 సార్లు చెప్పడం అలవాటు. 2 సార్లు అడిగింది కాబట్టి 2 సార్లు చెప్పాను అంతే. ప్రభా, నువ్వు కొంప ముంచేలాగున్నావు. లోపలికెళ్ళు. వర్కర్ని బతలాడుతున్నావేంటి తినాలి? అసలు నువ్వు ఓనర్వేనా? ఈ కేఫ్ ఓనర్ ఎవరు? నేనే ఓనర్ని. నీ క్లీనర్ ఎవరో తెలుసా? 10 seconds. నేనే. ఇప్పుడు 2 ఆన్సర్ ఎలా ఆపాలబ్బా? చిత్త. 10 seconds. క్లీనర్ని కూడా నేనే. తెలుస్తోంది. కొంచెం స్క్రూ లూజా? కరెక్ట్ గా క్యాచ్ చేసావు. దా టేస్ట్ చూద్దుగాంది. ఏంటి తినాలి? ఇలాంటి పనులు ఎక్కడ దొరికారు నీకు? ఫుట్ పాత్ మీద. వాట్? ఫుట్ పాత్ మీద చెద్దరుకునే వాళ్ళకి జాబ్ ఇప్పించాలన్న జయంతో వీళ్ళనే కాదు ఇంకో 2 కూడా తెచ్చి పనిలో పెట్టుకున్నాను. గర్ల్స్, ఒకసారి వచ్చి మీ చెత్త ఏరుకునే ఫేస్లని చూపించండి. వీళ్ళని చూస్తే ఫుట్పాత్ ఫేస్ లా లేవే. అదా, నేనే గ్లామర్ ఉంటే కానీ కాన్ఫిడెన్స్ రాదని చెప్పి వాళ్ళకి రోజుకి 2 సార్లు స్నానం చేయడానికి సంతూర్ సోప్లు, మూన్ వెలిగిపోతూ కనిపించడానికి ఫేర్నెస్ క్రీమ్లు ఫ్రీగా ఇస్తుంటా. బేసికల్ గా నేను రిచ్ కదా. ఓ, నువ్వు అంత రిచ్చా? సార్ చాలా రిచ్ మేడం. ఇలాగే ఇంకో 100 కాఫీ షాప్స్ ఓపెన్ చేసి ఊళ్ళో ఉన్న ఫుట్పాత్ మీద ముష్టోళ్ళందరికీ జాబ్స్ ఇవ్వాలనేది ఆయన ఎయిమ్. మీరు అది కూడా రివ్యూలో రాసుకోండి మేడం. వీడు రిచ్ ఏంటి? నాకైతే వీడిచ్చే బిల్డప్స్ కి పుచ్చి పగలగొట్టాలనిపిస్తుంది. మన కాఫీ షాప్ కోసం తప్పదు వైషు. గర్ల్స్, మీరు లోపలికి వెళ్ళి మేడం గారికి స్నాక్స్ రెడీ చేయండి. మీ స్టాఫ్ అంతా చాలా గ్లామరస్ గా ఉన్నారు తినాలి. వాళ్ళ మొహం అదేం గ్లామర్, తారు డబ్బా ఫేస్ లవన్నీ. గ్లామర్ అంటే నీది. వాళ్ళు లక్స్ తో 1,00,000 సార్లు స్నానం చేసినా నీ కాలి గోటికి కూడా సరిపోదు. ఐమ్ సారీ. ప్లీజ్ 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 రాములమ్మ, ఐమ్ సారీ, ఐమ్ సారీ, ఐమ్ సారీ, ఐమ్ సారీ కమ్లీ, ప్లీజ్ కమ్లీ. ఓకే, ఐమ్ సారీ, ఐమ్ సారీ, ఐమ్ సారీ, ప్లీజ్, ఐమ్ సారీ. వైషు, ఐమ్ సారీ, సారీ, సారీ. స్నాక్స్ రెడీ అయ్యాయా? ఇవి స్నాక్సా? వాడేసిన సాక్స్ స్మెల్ వస్తున్నాయి. దిమగ్గా 3 గంటలు కష్టపడి వండినారా? ఈ చెత్త పెడితే రివ్యూ కూడా చెత్తలాగా రాస్తుంది. రే ప్రభా, అరే ఏంట్రా అరే? బిల్డప్ బిల్డప్. నువ్వు వెళ్ళి కిట్టిగాడి బండి మీద స్నాక్స్ ఉంటాయి, అవి పట్టా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కమ్మి, అవి రాగానే నీట్ గా సర్ది వైషుతో పంపించాలి, అంతే కదా? సరే చేస్తాను సార్. యు సో స్వీట్. నువ్వలా వాడు చెప్పిన దానికలా గంగరెద్దుల్లో తలుపడం ఏం బాగలేదు కమ్లి. వైషు, మన టిక్ కోసం తప్పదు. కమ్లి, ఆ ప్లేట్ ఇవ్వు. మళ్ళీ ఏమైంది వైషు? నేను వెళ్ళను. మళ్ళీ వాడు నన్ను చెత్త మొహంది అన్నాడు అనుకో, అక్కడనే వాడిని పీక పిసికేస్తాను. కరెక్టే, నువ్వు చేసినా చేస్తావు. అక్క, ఎలాగో నీ కుకింగ్ వేస్ట్ అయింది కదా, నువ్వు వెళ్ళి సర్వింగ్ చెయ్యి. కరెక్టే, నేను వండిన చాలా బ్యాడ్ స్మెల్ వచ్చినాయి. ఇవి కొంచెం పర్లేదు. నువ్వెచ్చవేంటి వైషు ఇక్కడ? వస్తే నీ పీక నొక్కి సంపెత్తది. పిలవనా? అంత వైలెన్స్ వద్దులే. ఏంటి ఇద్దరు సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారు? అదా, నేను రిచ్ కదా, డబ్బులు అడుక్కుంటుంది. అడుక్కోవడం ఏంటి? సాలరీ ఇవ్వవా? ఇస్తా, కానీ తనకు కొంచెం కకృతి ఎక్కువ. ఎక్స్ట్రా కాలని అడుగుతోంది. ఇన్ఫాక్ట్ ఈ కకృతి నచ్చకే ముగ్గురు వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ జూలీ వెళ్ళగానే నువ్వు నా చేతిలో సస్తావు బిడ్డ. అయ్యో పాపం. ఏం పాపం జూలీ? నేనే గనక చేరదీసి జాబ్ ఇవ్వకపోతే ఈ రాములమ్మ లైఫ్ కుక్కలు చింపిన ఇస్తారే. నిన్ను పడుకోబెట్టి ఇస్త్రీ చేస్తా బిడ్డ. ఆ దరిద్రం తట్టుకోలేక సూసైడ్ కూడా అటెంప్ట్ చేసినప్పట్లో. నేను లేకపోతే ప్లాట్ఫామ్ మీద పల్లీలు అమ్ముకోవడానికి కూడా పనికిరాడు.
అవును మేడం, సార్ లేకపోతే నాకు జీవితమే లేదు. ఈయనే నా దేవుడు. అందుకే ఈలు పడ్డప్పుడల్లా కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటా. మంచిగింది మంచిగింది. ఇలా ఓనర్ కి రెస్పెక్ట్ ఇచ్చే వెయిటర్స్ ని, పిచ్చి పట్టినట్టు క్లీన్ చేసే క్లీనర్ ని నేనెక్కడ చూడలేదు తెనాలి. అంటే నేను రిచ్ కదా, అందుకే ఓవర్ చేస్తారు వాళ్ళు. నువ్వు రిచ్ కాదు తెనాలి. నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? నువ్వు రిచ్ కాదు, నీ మనసు కూడా రిచ్చే. అందుకే ఇలాంటి మనసున్న పనులు దొరికారు అంటున్నాను. మంచి మనసున్న పనోళ్ళున్నారు, ఇంకా మంచి మనసున్న అమ్మాయి కూడా దొరికితే ఇంకా లైఫ్ లో ఏమీ అక్కర్లేదు. వైషు, కొంచెం జల్సీ తగ్గించుకో, లోపల హీట్ బయటికి కూడా వచ్చేస్తుంది. నాకున్నది జలసి కాదు, జూలీ మీద జాలి, తెనాలి గాడి మీద కంపరం. ఉన్న ఫీలింగ్స్ కవర్ చేసుకోవడానికి లేని ఫీలింగ్స్ చెప్తున్నావా? ఇన్ని అబద్ధాలు చెప్పే వాడి మీద అసహ్యం తప్ప ఇంకేం ఫీలింగ్స్ నాకు లేవని ఇప్పుడే రియలైజ్ అయ్యాను. నువ్వు మీ స్టాఫ్ ని చూసి మరీ ఎక్కువ జాలి పడుతుంటే వాళ్ళలో ఎవరికైనా లైఫ్ ఇద్దామని పెళ్లి చేసుకుంటావేమో అని డౌట్ గా ఉంది. ఛీ, ఆ ఫేసులకి నాకు పెళ్ళా? నా పెళ్లికి తినిపారేసిన ఆకులేరుకోవడానికి కూడా పనికిరాని ఫేసులు అవి. అవునవును, నువ్వు బాగా రిచ్ కదా, నీకు సూట్ అవ్వర్లే. నీకు సూట్ అయ్యే వాళ్ళు ఇంకెవరు లేరా? దగ్గరలోనే ఉన్నారు. టీ ఒలికిపోయింది కదా, కాఫీ అయినా ఇస్తే టేస్ట్ చేసి ముందు ఈ రివ్యూ ఫినిష్ చేస్తాను, తర్వాత మిగతావి మాట్లాడుకోవచ్చు. అరే ప్రభా, వెళ్ళి కాఫీ పట్రా. మరి డబ్బులు? ఇందాక స్నాక్స్ కూడా ఇవ్వలేదంట, వాడు కూడా పెడుతున్నాడు. డబ్బులేంటి? అదే, నువ్వు బిల్లు కడతావో లేదో అని ముందే అడుగుతున్నాడు. నీ దగ్గర నువ్వు ఇవ్వచ్చుగా. వాడికి పాత బాకీ కూడా ఎగ్గొట్టావంట, నేనిస్తే అందులో జమ చేసుకున్నాడు. అవును, నేను ఇచ్చినవి ఏం చేసావు? సూటికి రెంటు, దాన్ని కొట్టిన సెంటుకి అయిపోయాయి, వెళ్ళి పట్రా. అదేంటి, కాఫీ కోసం కిచెన్ లోకి వెళ్లకుండా బయటికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి తెస్తావు కాఫీ? మెంటల్ నాయలా, కాఫీ కిచెన్ నుంచి కాకుండా కాకా హోటల్ నుంచి తెస్తావా? 10 seconds, కాకా హోటల్ నుంచి తీసుకొస్తాను. యూ స్టూపిడ్, నాకే రిటార్డ్ ఇస్తావా? మీకు శాలరీలు ఎక్కువ ఇచ్చి మేపుతుంటే నువ్వు బాగా పెరిగి కొట్టుకుంటున్నారా? పాపం పిక్చర్ లో ఉన్నాడు, వదిలే తినాలి. వదిలేక ఇంకా ఉంచుకుంటారా? ఇప్పుడు నేను డిస్మిస్ చేస్తున్నాను. అసలే నేను రిచ్, నీలాంటి పూర్ పనులు నాకు వద్దు. ఇదిగో ఈ 25 లక్షలు తీసుకొని ఏదైనా పని చూసుకొని బతుకుపో. ఇది చెక్కులా లేదు, చిత్తు కాయిదాన్లా ఉంది. చెత్త ఎరుకులా నీకు అన్ని అలాగే కనిపిస్తాయి. అది స్విస్ బ్యాంక్ చెక్, జోబులో పెట్టుకుని నలిగింది, ఐరన్ చేసుకుని మార్చుకో. స్విస్ బ్యాంక్ చెక్ ఇండియాలో ఎలా మార్చుకోవాలి? ఎక్స్ట్రా క్వశ్చన్ చేయకు, రేపు టికెట్లు కొనిస్తాను, వెళ్ళి మార్చుకో. నువ్వు రిచ్ రిచ్ అంటుంటే ఏంటో అనుకున్నాను కానీ ఇంత రిచ్ అనుకోలేదు. నీలాంటి హస్బెండ్ దొరికితే జాబ్ మానేసి హ్యాపీగా సెటిల్ అయిపోతాను. రివ్యూ ఏమైనా పర్వాలేదు, ఇంకా నేను ఆగలేను, నేను అస్సలు ఆగలేను. నేను ఆపుకోలేకపోతున్నా, ఇందక్కడ సంది మస్తు కంట్రోల్ చేసుకున్నా. లెట్స్ అటాక్. ఏమోనండి, నుంచి ఒకటి వాంతులు. టాబ్లెట్ తీసుకోవచ్చు కదా. ఏదైనా పుల్లగా తినాలనిపిస్తుంది. తర్వాత తిందుకు అనివి, నువ్వు వెళ్ళి కక్కుకోపో. ఏంటి తోటి కొలికలా ఉంటే పట్టించుకోవా? మీరెక్కువ పట్టించుకోవడం వల్లేనండి అలా అయింది. నేనేం చేశాను? మర్చిపోయారా? 3 నెలల క్రితం మీ ఇంటికి తీసుకెళ్లి చాలా చేశారు, దాని ఎఫెక్టే ఇది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. నాకర్థమైంది. అయితే ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయవా?
ఆ అమ్మాయికి 3వ నెలంట. అయ్యో కంగారు పడకండి మేడం, సార్ చాలా రిచ్, డబ్బులు ఎక్కువైనా ఖర్చు పెట్టి తీయించేస్తారు. ఏంటి అబార్షనా? అబోషన్ కావచ్చు, లేదా సార్ మూడ్ బాగుంటే కన్నాక అడాప్షన్ కో అనాథాశ్రమానికో ఇచ్చేయచ్చు. లాస్ట్ టైం నాకు అయినప్పుడు అనాథాశ్రమానికి ఇప్పించేశారు. అంటే నిన్ను కూడానా? మా సారు ఎవ్వరికి తక్కువ చేయరు, అందర్నీ సమానంగా చూస్తారు. ఆయనకి ఇల్లీగల్ గా పుట్టిన బిడ్డల కోసం ఒక అనాథ శరణాలయం కూడా కట్టిస్తున్నారు. మరి సారు అంటే ఇప్పుడు నన్ను కూడా వాడుకుందామని పిలిచావా? అదేంటి, మిమ్మల్ని ఇంకా యూజ్ చేసుకోలేదా? వచ్చిన సంధి గంతల పొగుడుతుంటే అర్థం అవలేదా కమలే? అంటే అవన్నీ నన్ను వశపరుచుకోవడానికేనా? డౌట్ ఎందుకు, డేటింగ్ కంటిన్యూ చేసుకోండి. అవసరం లేదు, ఇక్కడితో రిలేషన్షిప్ కట్. మరి మా హోటల్ రివ్యూ? రామరమ్మ, ఇది హోటల్ కాదు, కేఫ్. మీ కేఫ్ కి పాజిటివ్ గానే రివ్యూ రాస్తాను, అది కూడా మీలాంటి పూర్ స్టాఫ్ కోసం. మీ రిచ్ బ్యాడ్ బాస్ కి మాత్రం ఇక గుడ్ బై. జూలీ లిసన్, జూలీ వెయిట్. వీడికి బాగా తీరింది, లేకపోతే మన గ్లామర్ తక్కువ అంటాడా? నన్ను 2 సార్లు అరే అని కూడా అన్నాడు. వీడి ఫేస్ కి ఆ ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళు కూడా పడరు. థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ. ఏంటి, నీ ప్లాన్ చెడగొట్టావని పిచ్చిగాని పట్టిందా? మీరు నాకు ఎంత హెల్ప్ చేశారో తెలియట్లేదు మీకు. మేమేం చేసినాం? జూలీని తరిమేసినాం కదా, ఇంకేంది హెల్ప్? ఏదో జెల్లెస్ కదా, బానే సంపాదిస్తుంది అనుకుంటే నన్ను పెళ్లి చేసుకొని పని మానేస్తుందంట. నేను కష్టపడకుండానే వదిలించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. మనం ఏం చేసినా ఈ తెనాలికి కలిసి వచ్చేస్తుందేంటో. గాడు శనిగాడు అనుకుంటున్నాం గాని కాదు, సుడిగాడు.